హాయ్ అండి. నేనైతే గనక పాల తాలికలు ఈజీగా నేను చేసే స్టైల్‌లో అంటే మా అమ్మ నేర్పించిన స్టైల్‌లో ఎలా చేయాలో మీకు చూపిస్తా ఉంటాను. ముందుగా నేను చూపిచ్చేది 1 లీటర్ పాలు. మనం మామూలుగా బయట కొనేటటువంటి గోల్డ్ ప్యాకెట్లు 2 ప్యాకెట్లకి ఎంత పడుతుంది అనేది మీకైతే నేను చూపిస్తాను. దానికి నేను పావు కేజీ పైన బియ్యపు పిండిని ముందు ఆడిచ్చేసి తీసుకోవచ్చు. దాని మీద కొంచెం ఎక్కువ తీసుకున్నా మనకైతే పోయేదేం లేదండి. మళ్ళీ పిండి కలిపి దాంట్లో పోస్తాం కాబట్టి. ఆ పిండిని మనం చక్కగా తీసుకున్న తర్వాత ముందు దాన్ని కలపడానికి నీళ్లు మనం ఒక 3 గ్లాసుల వాటర్‌ని పొయ్యి మీద పెట్టి దానికి కొంచెం సరిపడా సాల్టు, బెల్లం అంటే తీపి మన నోట్లో పెట్టుకుంటే తెలియాలనమాట. మనం ఎప్పుడు చేస్తాం కాబట్టి ఉజ్జాయింపుని ఎందుకంటే దేవుడికి మనం అవి తీపి అవి చూడం కాబట్టి. అలా మరిగినటువంటి వాటర్‌తో ఈ పిండిని ముందు కలిపేసుకొని దీన్ని ఉక్కించడము అంటారనమాట. ఆ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు పాలకి ఎన్ని పాలైతే తీసుకుంటామో దానికి నీళ్లు కూడా అంతే తీసుకున్నానంటే ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ నీళ్లు వేసి సమానంగా పొయ్యి మీద పెట్టాను. పాలు ఎప్పుడు కూడా బాగా మరిగిపోవాలండి. 50 గ్రామ్స్ పెద్ద సగ్గుబియ్యం ఇదే ప్లేస్‌లో మీరు సన్న సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. టేస్ట్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళని. పాలనేది ఎప్పుడుగా మరిగి ఉండాలి. మనకి దానికి ఒక కొబ్బరి చిప్పని మనం కోరుకొని పక్కన పెట్టుకోవాలి. సరిపడినటువంటి కాజు నేతిలో వేయించి అన్నీ నేను రెడీ పెట్టుకున్నానండి. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకుంటే మనం లాస్ట్‌లో చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్‌గా అయిపోతుందనమాట ఇందులో. తర్వాత చేసినా ఏం చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనకి ఈ మిశ్రమాన్ని మనం కలిపేది లాస్ట్ స్టేజ్‌లో కాబట్టి నేనైతే గనుక రెడీ చేసి పక్కన పెట్టాను. ఇంతవరకు 4 పొయ్యిలు కదా! వెంటనే చేసేదాన్ని. మనకి ఇప్పుడు నాకు అది రిపేర్ వల్ల కొంచెం ముందుగా చేసి పక్కన పెట్టుకుంటున్నాననమాట. పాలు బాగా మరిగాయో లేవో మనకి ఆ పచ్చి వాసన అంతా పోవాలండి ముందు. మరిగిన తర్వాత ఇందాక మీకు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి మరగబెట్టేశాను. ఇప్పుడు ఇందాక నేను ఉక్కించి పెట్టుకుంటున్న పిండిని నేను జంతికల గొట్టంలో వేసుకొని మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని జంతికలాగా పోసుకోవాలనమాట. అలా అన్నీ వేసుకున్న తర్వాత చివరగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే కొంచెం 3 స్పూన్ల పిండిని నీళ్ళల్లో కలిపి చిక్కదనానికి దాంట్లో పొయ్యాలనమాట. తర్వాత 1/2 కేజీ బెల్లము, చిన్న గ్లాస్ పంచదారని మనం ముందుగానే కరగపెట్టేసుకొని ఉంచుకుంటే మనకి పాలు మనలో పోసేటప్పుడు విరగకుండా ఉంటాయి. మనకి పాల తాలికలు బాగా కుదిరినాయో లేదో తెలిసేది ఇక్కడే అనమాట. ఇలా పోసినప్పుడు విరగకుండా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఉంటే మనం పర్ఫెక్ట్‌గా చేసామని అర్థం. అలా కాకుండా బెల్లం నీళ్ళలాగా ముక్కల్లాగా ఇరిగిపోయిందంటే మనం ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. నేను చెప్పిన కొలత ప్రకారం చేస్తే పైన నేను జీడిపప్పు, కొబ్బరి కూడా వేసేసాను. అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి ఎలా ఉందో.